ఈ బ్రిడ్జ్ వల్ల అంబర్పేట వాసులకు మాత్రము జీరో. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫెయిల్యూర్ బ్రిడ్జ్ ఇది మనకి. ఎందుకంటే అంబర్పేట వాసులు చూడండి, ఇక్కడ నుంచి మన యాని హోటల్ నుంచి చేనంబర్ పోవాలంటే ఇక్కడ నుంచి వన్ వే, అక్కడ నుంచి పోవాలంటే గోల్నాకా పోవాలంటే పోలీసులు ఫోటోలు తీస్తున్నారు. ఇంకా అటు సైడ్ నుంచి మొత్తం బొందలు కట్టారు, అది రోడ్ మొత్తం బ్లాక్ ఉంది అక్కడ సైడ్, ఎక్కడ చేనంబర్ నుంచి అక్కడ పోవడానికి. ఇంకొంచెం అంబర్పేట వాళ్ళకైతే ఇది నరకయాతన మాకైతే. బ్రిడ్జి పడ్డప్పటి నుంచి అయితే మాకైతే దుమ్ము తుళ్ళుతోనైతే చాలా ఇన్ఫెక్షన్స్ దుమ్ము వల్ల. ఇంకొకటి మాకైతే రోడ్ వెహికల్స్ మొత్తం రోడ్ పడితే స్టార్ట్ అయింది బ్రిడ్జ్, ఆ దేవుని వల్ల స్టార్ట్ అయింది. ఆ మినిస్టర్ మాకేం ప్రాబ్లం లేదు, కానీ మాకు బిజినెస్ మొత్తం 90% పడిపోయింది మాకు. ఎందుకని? ఇంకా మొత్తం పబ్లిక్ మొత్తం పైకి వెళ్ళిపోతుంది. ఇంకా మాకు గోల్నాక నుంచి అవడానికి పబ్లిక్ ఆస్కారం లేదు. మళ్ళీ సేమ్ ప్లేస్ మళ్ళీ గొల్లపోతున్నారు పబ్లిక్. గోల్నాక నుంచి అవడానికి మళ్ళీ మాకు ఇక్కడికి పోవడానికి పబ్లిక్ లేదు. వే అసలు 90% వే లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేయాలి. ఇంకొకటి దుమ్ము ధూళి వల్ల చాలా ప్రాబ్లం. ఇంకా చూడండి 90% పని 50% పని అయ్యింది, 80% అయిపోయింది అనుకోండి. ఇంకా మొత్తం మళ్ళీ నితిన్ గడ్కరీ గారు ఓపెనింగ్ చేస్తున్నారు. మళ్ళీ అదంతా మళ్ళీ తవ్వుతున్నాం. మళ్ళీ ఇది మళ్ళీ తవ్వడమే, మళ్ళీ నా షాప్ కూడా మళ్ళీ తవ్వడమే మొత్తము. మళ్ళీ 2% మళ్ళీ ఎంత, మళ్ళీ 2 months 3 months మళ్ళీ మా రోడ్ బ్లాక్ అవుతుంది. మళ్ళీ ఆ బ్రిడ్జ్ ఎందుకు కట్టిండో ఏందో అది అప్పుడు చంద్రబాబు నాయుడు పేరు అది స్టార్ట్ అయింది. అది చంద్రబాబు నాయుడు అప్పుడు స్టార్ట్ చేస్తా అన్నారు. మళ్ళీ ఇప్పటికీ మళ్ళీ అక్కడ చూడండి, అక్కడ ఒక బస్సు పోతే మొత్తం బ్లాక్. అన్ఫార్చునేట్లీ ఒక బస్సు ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, అక్కడ మొత్తం ఇదంతా రోడ్ బ్లాక్. ఆ పైకి పోయిన వాళ్ళే సేఫ్, పైన అంతే. ఇప్పుడు శంకుస్థాపన జరిగింది అన్నారు. ఇది చంద్రబాబు నాయుడు ప్లేలో యాక్చువల్లీ స్టార్ట్ ఇది అప్పుడు ఉండే, కానీ కిషన్ రెడ్డి నితిన్ గడ్కరీ ప్లేలో స్టార్ట్ అయింది. ఈవెన్లీ 8 years అవుతుంది బ్రిడ్జ్ పని స్టార్ట్ అయ్యి, 6 to 8 years అవుతుంది. ఇంకా అసంపూర్తిగా ఉంది బ్రిడ్జ్. దానికన్నా ముందు 20 సంవత్సరాలు కూడా పెండింగ్ ఉంది కదా. 20 సంవత్సరాలు ఇది పెండింగ్ లోనే పట్టాను గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ఇంకా రోడ్ వైండింగ్ దానిగా ఉంటుంది కదా సార్. ఇంకా పొలిటికల్ ఇంకా మనం చెప్పొద్దు కదా, పొలిటికల్ వల్ల ఇంకా ఇది ఉంది, ఇష్యూస్ ఉంది, ఇంకా బొందగడ ఇష్యూస్ ఉంది, దానివల్ల ఇంకా ఉండే చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇక అట్లా అది గవర్నమెంట్ చూసుకోవాలి. అది గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రధాన రహదారి కదా, ప్రధాన అదే ఉంది, కానీ అప్పుడు రోడ్ చిన్నగా ఉండే, ఇప్పుడు రోడ్ వెడల్పోయింది. కానీ ఏం ఫైదా? అక్కడ చూడండి బస్ పోతుంది, అక్కడ చూడండి, అక్కడ చూపెట్టండి, అక్కడ బస్ చూడండి ఎంత ప్రాబ్లం ఉంది, అక్కడ చూడండి. ఇది కాకపోతే అక్కడ చిన్నగా అయిపోయింది. అక్కడ ఏం ప్రాబ్లం చెప్పండి? మరి ఎందుకని అక్కడ చిన్నగా అయింది, మరి ఇక్కడ మొత్తం కూడా ఒకటే డిస్టెన్స్ లో తీసుకుంటారు కదా. రోడ్ వైండింగ్ అది గవర్నమెంట్ తెలుసు, అది గవర్నమెంట్ వాళ్ళు చూడాలి. అది రోడ్ వైండింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ వైండింగ్ క్లియర్ చేయాలి. రోడ్ వైండింగ్ క్లియర్ చేస్తే మాకు ఏంటంటే పబ్లిక్ ఎందుకని కూడా వే అవుతుంది, మాకు బిజినెస్ అవుతుంది. మాకు 90% బిజినెస్ మొత్తం పడిపోయింది. ఎక్కడి నుంచి గోల్నాకా నుంచి మొత్తం బిజినెస్ అంతా డమ్ అయిపోయింది మొత్తం. మాకు ఎంత ప్రాబ్లం ఉంది అంత ప్రాబ్లం అవుతుంది మాకు ఇక్కడ. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే మోకాట్లోతు వరకు దాదాపు 4 అడుగుల గుంట కూడా అట్లనే ఉంది. అది అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, మరి ఎప్పటి నుంచి ఉంది? అది సేమ్ ఈ పరిస్థితి ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఇది రోడ్డుకి అయిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డివైడర్ చూడండి ఎంత పెద్ద చేశారు చూడండి. అక్కడ టెంపుల్ ఉంది, అక్కడ డివైడర్ చూడండి ఎంత పెద్దగా చేశారు. రోడ్ చిన్నగా అయిపోయింది. మళ్ళీ అక్కడ డౌన్ వాన పడ్డది అనుకోండి, ఇక మొత్తం దాంట్లో మొత్తం ఒక నది, ఒక చిన్న కాలువలాగా అయిపోతుంది అక్కడ. అదే ప్రాంతంలో మళ్ళీ పబ్లిక్ మొత్తం పైకి చూడడం. ఇక దానివల్ల మొన్న ఇద్దరు పడ్డారు, దాంట్లో ఇద్దరు కాళ్ళు ఎగినాయి, దాంట్లో పట్టించుకో గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నితిన్ గడ్కరీ వస్తున్నారు, సంతోషం. బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, సంతోషమే. ఇక చూడండి, ఇప్పుడు బోర్డు వేసారు అక్కడ, ఆ డబ్బులు ఇవ్వలేదంటే చెప్పండి, మళ్ళీ తవ్వుతాం. మళ్ళీ అది ఎందుకని? ఇంకా మీకు వర్క్ కాలేదండి అక్కడ. మళ్ళీ అక్కడ పైప్ లైన్ వేయాలి. అక్కడ మళ్ళీ అక్కడ డ్రైన్ వాటర్ పని ఉంది, ఇక్కడ డ్రైన్ వాటర్ పని ఉంది. రోడ్ వేసినా మళ్ళీ తవ్వడం ఏంది? మరి ఈ రోజు కిషన్ రెడ్డి గారు వచ్చి కూడా ఇట్లా పరామర్శించి ఇది ఆ బాధితులను పరామర్శించారు. అదేవిధంగా ఇన్స్పెక్షన్ అనేది చేసి మామూలు ఎక్కడెక్కడ ఇంకా ఏం పెండింగ్ ఉంది ఏందని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి 3 times గెలిచారు ఇక్కడ. అతను తెలియదా వాళ్ళ మీద? అతను మొత్తం అణు మొత్తం అంబర్పేట గురించి మొత్తం తెలుసు కిషన్ రెడ్డి గారికి. కిషన్ రెడ్డి గారు ఇక్కడ వస్తే మా అదృష్టము కిషన్ రెడ్డి గారు. కానీ ఆయన వస్తే మాకు ఇక్కడ జెట్ బ్లాక్ సెక్యూరిటీ ఆయన ఇక్కడ వస్తే జెట్ బ్లాక్ సెక్యూరిటీ తీసుకోడు. ఇక్కడ
ఎందుకంటే అంబర్పేట వాసులకు అంత నమ్మకం అతనికి. కానీ అంబర్పేట ఇంకా ఎందుకు అంత అవుతుందో అర్థమైతే కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యం నుండి కూడా మేము ఇంత నరకయాతన వస్తుంటే ఆ కిషన్ రెడ్డి గారికి తెలుసు, గవర్నమెంట్ తెలుసు, ఇక వాళ్ళకి తెలుసు అండి. ఈ బ్రిడ్జి అసలు దూరం ఎంత లెంత్ ఉంది? ఇది బ్రిడ్జ్ వచ్చేసి 2 to 3 కిలోమీటర్స్, మినిమం 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. అది దానివల్ల ఏం లాభం చెప్పండి మాకు? ఇప్పుడు ఈ 2 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులందరూ కూడా నష్టపోయి చాలా నష్టపోతున్నాడు ఇక్కడ. ఎందుకంటే చూడండి బ్రిడ్జ్ కింద మొత్తం పబ్లిక్ మొత్తం డౌన్ ఇక్కడ. ఇంకొకటి కిషన్ రెడ్డి గారితో మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు చేశారు, ఇప్పుడు దీనివల్ల మీరు పార్క్ వేస్తాం, మీరు చెట్లు వేస్తారు, దానివల్ల కాకుండా మీరు చిన్న చిన్న మడిగలు వేసేస్తుండే చెప్పండి. హంబుల్ రిక్వెస్టింగ్ మాది. ఇప్పుడు ఎగ్జామ్ మాకు బిజినెస్ చాలా డమ్ము, రెంటర్స్ మాత్రం సంవత్సరానికి రెంట్ పెంచుతున్నారు. అగ్రిమెంట్ ప్రకారం సంవత్సరానికి ఎంత పెంచుతారు. మా గాడ్ ప్లేస్ మా ఓనర్ బాగున్నాడు, మాకు పెంచడం లేదు. మా ఓనర్ మాకేం పెంచలేదు ఇప్పటివరకు అయితే. కానీ ఇదే మీరు డివైడ్ చేయకుండా మీ గవర్నమెంట్ మడిగేలేస్తే మా చిన్న చిన్న చిరు వ్యాపారాలు మేము లబ్ధి పొందుతాం. ఇప్పుడు చూడండి బ్రిడ్జ్ కింద చూడండి 90% ఇప్పుడు మెకానిక్ షెడ్లు, లారీ పార్కింగ్, వెహికల్ పార్కింగ్ పెట్టేసుకుంటాం. దానివల్ల మీ గవర్నమెంట్కి ఏం ప్రాఫిట్ లేదు. చెట్లు పెట్టడం వల్ల కూడా మీకు ఏం ప్రాఫిట్ లేదు. అదే మీరు ఇక్కడ పెట్టేసి చిన్న చిన్న మడిగలు వేసుకోండి చెప్పండి, మీకు పార్కింగ్ ప్లేస్ ఇచ్చేసి ఒక గవర్నమెంట్ ఒక మార్కెటింగ్ ఏరియా పెట్టేస్తారు, మేము చిన్న చిన్న వ్యాపారాలు లబ్ధి పొందుతాం కదండి. అది మేము చెప్పేది. మాకు ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు, పూల షాప్స్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, ఎవరు ఇంకో చిన్న చిన్న చెవి వ్యాపారాలు పెట్టేసుకుంటారు. దాని కిందనే మీ గవర్నమెంట్ ఇంత మంత్లీ ఇంత రెంట్ పెట్టుకోండి మీరు. అది రిక్వెస్ట్ మాకు. ఎందుకంటే మాకు అంత బర్డన్ పడదు, గవర్నమెంట్ అనేది మాకు తగ్గుతుంది, కొంచెం రెంట్ అనేది తగ్గుతుంది మాకు. అది మేము చెప్పేది. లాభాల కన్నా నష్టాలు కూడా ఎట్లానే ఉన్నాయని చెప్పేసి. లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి సార్ మాకు. మేము ఏంటంటే ఇక నష్టాలు ఎప్పుడు విచ్చిపడము, నష్టాలు ఎట్లా అవుతుంది కానీ కాదనము. ఇప్పుడు చూడండి ఎంత గుంతలు ఉన్నాయని చెప్పండి, ఎంతమంది పడుతున్నారు ఎంత చెప్పండి. దుమ్ము అయితే చాలా హెవీ, ఎంత దుమ్ము అంటే అంత దుమ్ము. మేము గవర్నమెంట్ మీకు చేసినారు, అయిపోయింది దానికి. ఇక దీనివల్ల మీకు మాకేమన్నా కింద ఏమన్నా బిజినెస్ మాకు ఆపర్చునిటీ ఇస్తే మేము మాకు రుణపడి ఉంటాం గవర్నమెంట్కి. అంటే ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి కూడా మీరు అదే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు దాదాపు అక్కడ ఏదో బొందలగడ్డ ఉందంట, ఆ బొందలగడ్డ సంబంధించి కనీసం ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఇది డిలే కావడానికి, అంటే ఇది ఇంకా పూర్తి కావడానికి గల కారణాలు, ప్రధాన కారణం అదే అని చెప్తాను. ప్రధాన కారణం ఇక చూడండి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. అది ఇక మనం చెప్పలేము. అది ఎమ్మెల్యే గారికి తెలుసు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారికి తెలుసు, ఇంకా మా కిషన్ రెడ్డి గారికి తెలుసు, ఇంకా కాళ వెంకటేశ్వర ఉన్నారు మా ఎమ్మెల్యే గారు, అతనికి తెలుసు. ఇంకా ఏముందో వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఏందో వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది మాకు. అదే విధంగా అక్కడ దిల్సుఖ్నగర్ కనెక్టింగ్ బ్రిడ్జ్ కూడా పెండింగ్ ఉంది కదా మూసీ పైన. అది ఇంకా మాకు మెయిన్ సమస్య. ఇంకా అది దిల్సుఖ్నగర్ బ్రిడ్జ్ ఇప్పుడు ఇది కంప్లీట్ కాకముందే అది స్టార్ట్ చేసినది. అది దానికి అక్కడ పోవాలన్నా మళ్ళీ దగ్గర 4 కిలోమీటర్స్ డివైడ్ అయిపోయి పోవాలి మేము ఇక్కడ. దానివల్ల కూడా బిజినెస్ చాలడం. ఇక్కడ చూడండి ఏ బిజినెస్ వాళ్ళకి అడగండి, ఇక్కడ వాళ్ళు ఏడుస్తున్నాండి. ఇక్కడ బిజినెస్ లేదు, 2 మంత్ వస్తుంది, రెంట్ కట్టాలి, ఖర్చులు తీయాలి, చాలా హారబుల్ ఉంది మాకు. అభివృద్ధి అవ్వాలి కానీ ముందు పొట్టగొట్టినటువంటి పరిస్థితి. అభివృద్ధి తర్వాత విషయం, ఇక్కడున్న చేనంబ నుంచి గంటలో ఉన్న బిజినెస్ వాళ్ళకైతే మొత్తం పొట్టగొట్టినట్టు. ఇక్కడ దుమ్ము వల్ల మాత్రం చాలా హారబుల్ ఉంది. ఇక్కడ దుమ్ము ఎంత దుమ్ము ఉందంటే ఇప్పుడు వాటర్ కొట్టినాయి కదా చూడండి, ఆ వాటర్ కూడా డైలీ ఒక 2 days 3 days కొడుతున్నారు. ఈ మధ్య ఇప్పుడు మినిస్టర్స్ వస్తున్నారు కాబట్టి మీకు కంటిన్యూ పచ్చిగా ఉంది. లేకుంటే మాకు దుమ్ము అయితే ఎంత దుమ్ము అంటే మాకు మొత్తం డస్ట్ ఎలర్జీ అవుతుంది మాకు మొత్తం. ఈ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, ఈ ప్లేస్ ఒక్కొక్కరి దగ్గర అంటే పేదల దగ్గర తీసుకొని వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇయ్యలేదు. ఇక్కడ 100 గజాలు తీసుకొని వేరే దగ్గర 50 గజాలు ఇవ్వడం ఇట్లాంటివి చేశారు. కొంతమంది డబ్బులు కూడా ఇవ్వలేదండి, ల్యాండ్ మాత్రం ఇవ్వలేదు. ఇక్కడ 1 రూపీ ఇస్తే అక్కడ ఇటు సైడ్ సిపిఎల్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ ల్యాండ్ వేసి అక్కడ 5 పైసలు ఇచ్చారు. అక్కడ 1 రూపాయి తీసుకుని 5 పైసలు ఇక్కడ వచ్చినవి, ఇక్కడ 1 రూపీ. ఇక్కడ సిపిఎల్ ల్యాండ్ కాబట్టి ఇటు తక్కువ ఇచ్చినారు. అది గవర్నమెంట్ పని చేసుకుంటుంది. అది నేను దాన్ని చెప్తలేను, మా పొలం చెప్తున్నాను. ఎందుకంటే భూమి ఇచ్చినటువంటి ప్రజలకి న్యాయం జరిగిందంట. న్యాయం జరిగిందో జరగలేదో వాళ్ళ తెలుసు. ఇప్పుడు నా పొలం చెప్తున్నాను, అది చెప్తున్నా. ఎందుకంటే మీ గవర్నమెంట్ చెప్తున్నారు కదా,
ఒక్క చిన్న పని చేయండి. ఇప్పుడు అయిపోయింది దానికి. ఇప్పుడు దీనికి బీచ్ కిందే మాకేమన్నా మా పునరావాసం కల్పిస్తే గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తాను. చిన్న మడిగలు వేసేస్తే గవర్నమెంట్ రెంట్ తీసుకోమని చెప్పండి మంత్లీ. ఎట్లా మేము మంత్లీ రెంట్ కడుతున్నాము, అట్లా వేసుకోవడం బెస్ట్ కదా. మరి దీనికి సంబంధించి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా. మార్కెట్ కమిటీ మేము మాట్లాడలేదండి అట్లా అనేసి. మార్కెట్ కమిటీ వాళ్ళు ఉన్నప్పుడు బీచ్ ఉన్నాడు, కాంట్రాక్ట్ ఉన్నాడు. ఇప్పుడు మీరు పెట్టిన వేస్ట్ కదా సార్. మీరు ఒక మాట చెప్పండి, ఇప్పుడు పార్క్ వేస్తారు, పార్క్ వల్ల మన లాభమా? మళ్ళీ వాళ్ళు లిసి పడుకుంటే వాళ్ళు ఇక మెకానిక్ షెడ్స్ లారీలు పెట్టుకోవడము, కార్లు పెట్టుకోవడము, ఇంకా అదే అవుతుంది ఇక.